నమస్తే అండి అందరికి. నేను శారద. ఈ జూన్ మంత్‌ని ప్రైడ్ మంత్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు ఎల్‌జిబిటీ కమ్యూనిటీ. సో, ఈ జూన్ మంత్‌నే ఎందుకు ఈ కమ్యూనిటీ సెలబ్రేట్ చేసుకుంటారు? అలానే సెక్షన్ 377 ఉన్నా కూడా ఇంకా సొసైటీలో వీళ్ళేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న 2010 నుంచి ఎల్‌జిబిటీ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్న మొబెరా ఫౌండేషన్ నుంచి సందీపన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ తను, అలానే అనిల్ కుమార్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఇన్ మొబెరా ఫౌండేషన్. అలాగే తను హంసఫర్ ట్రస్ట్ లో కూడా పనిచేస్తారండి. ఇంకా షేన్ మిల్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ హెడ్ తను అక్కడ మొబెరా ఫౌండేషన్ లో. అలానే సీనియర్ అనలిస్ట్ గా ఒక ఐటీ ఫర్మ్ లో వర్క్ చేస్తారు. ఇంకా చిత్రపు విశ్వద ఉన్నారు మనతో. తను సీనియర్ కాంటెంట్ రైటర్ గా మొబెరా ఫౌండేషన్ లో మాట్లాడుతున్నాం. హాయ్ ఎవ్రీబడి. హలో, నమస్తే. నమస్తే టు ఎవ్రీవన్. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను సందీపన్ శాండీని అడుగుతాను నేను. శాండీ, ఎప్పుడు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు? అసలు మొబెరా ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఈ ఫౌండేషన్ వల్ల జరుగుతున్న ఉపయోగాలు ఏంటి? సో బేసికలీ ఈ ఫౌండేషన్ 2015లో స్టార్ట్ చేసినాం. సో అప్పుడు ఒక కమ్యూనిటీలో సపోర్ట్ కోసం చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది కమ్యూనిటీలో. సో పీపుల్ వేర్ ట్రయింగ్ టు సీ సర్చ్ సమ్ ప్లేస్ వేర్ దే కెన్ గెట్ సమ్ సపోర్ట్. ఒక ప్లేస్ అంటే ఏదైనా డిస్క్రిమినేషన్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి. సో ఈ అన్ని సపోర్ట్ సిస్టమ్ ఆ టైంలో లేదు. సో నాకు ఈ థాట్ వచ్చింది. సో ఒక ఫౌండేషన్ ఉండాలి, ఒక సేఫ్ స్పేస్ ఉండాలి అని ఈ ఫౌండేషన్ నేను స్టార్ట్ చేసినాం 2015లో. 2017 డిసెంబర్ 2 years అయినప్పుడు ఈ ఫౌండేషన్ కి అండర్ తెలంగాణ సొసైటీ యాక్ట్ రిజిస్టర్ చేసినాం యాజ్ అ ఎన్పిఓ, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ నడుస్తుంది అండ్ చాలా మంది 200+ ఈవెంట్ చేసినాం మనం ఇప్పటి వరకు టోటల్. అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈవెంట్స్, సో మెనీ మెంటల్ హెల్త్ సెషన్స్ అండ్ ఆల్. కమ్యూనిటీ కోసం ఒక సేఫ్ స్పేస్ ఉంది ఇది. సో in this years of journey 60+ volunteer ఇప్పుడు ఉన్నాడు మా ఫౌండేషన్ లో. 60+ members not only from the LGBT community but also from other community కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎల్జిబిటీ ఈవెంట్ చేయడానికి హైదరాబాద్. ఓకే. సో అనిల్, జస్ట్ మిమ్మల్ని అందరినీ నేను మీ జెండర్ ఏంటి అని మీ చేతనే చెప్పిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, అంటే నేను ఇంట్రడ్యూస్ చేసే కంటే. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ నేను ఎలా మిమ్మల్ని అడ్రస్ చేయాలి అనిల్? నా జెండర్ వచ్చేసి జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అండి. నేను ఐడెంటిఫై చేస్తాను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ అని. చాలా మందికి తెలియకపోవచ్చు జెండర్ నాన్ కన్ఫర్మింగ్ అంటే ఏంటో, ఎందుకంటే మనము మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ మాత్రమే ఇప్పటివరకు విన్నాము. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ అనేది మాకేంటంటే మేము ఒక స్పెసిఫిక్ జెండర్ బాక్స్ లో ఫిట్ అవ్వదలుచుకోవట్లేదు, మాకు అంటూ ఒక లేబుల్ ఇవ్వదలుచుకోవట్లేదు. అందుకనే మేము జెండర్ నాన్ కన్ఫర్మింగ్, మాకు ఇష్టం వచ్చిన డ్రెస్ మేము వేసుకుంటాము. మాకు ఒకవేళ శారీ వేసుకోవాలనిపిస్తే శారీ వేసుకుంటాము, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాము, లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్టిక్ పెట్టుకోవచ్చు, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంటే నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం. మాకు అనేది మేము ఇలాగే ఉండాలి అనే ఒక రెస్ట్రిక్షన్స్ లేకుండా ఒక లైఫ్ గురించి ఆలోచించడమే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ తత్వం అన్నమాట. ఓకే, ఫైన్. అండ్ షేన్, మిమ్మల్ని ఎలా మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నమస్తే అండి, నా పేరు షేన్ మిల్స్. నేను ఒక ట్రాన్స్జెండర్ అని. ట్రాన్స్జెండర్ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్ అంటే ఏం లేదు, మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. చిన్నప్పటి నుంచి నేను ఒక అబ్బాయి లెక్కనే పుట్టాను, లైక్ నార్మల్ అందరు అబ్బాయిలు ఎట్లా పుడతారు. కానీ నా కోరికలు వేరుగుండే. నాకు చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి కోరికలు ఉండే. అమ్మాయి కోరికలు అంటే ఎలాంటి కోరికలు? అమ్మాయి లెక్క డాన్స్ చేయాలా, అమ్మాయి లెక్క బట్టలు వేసుకోవాలా, అమ్మాయి లెక్క ఉండాలా, అమ్మాయి లెక్క వంటలు చేయాలా, అన్ని అమ్మాయి కోరికలు ఉండే. చిన్నప్పటి నుంచి నేను అట్లనే ఉండే. అయితే నేను ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు నేను ఒక అర్థం చేసుకున్నానంటే ఇది ఏంటి, నేను ఏంటి, ఈ బాయ్ గెటప్ లో నేను ఎందుకున్నాను, నా కోరికలు వేరుగున్నాయి, నా డ్రీమ్స్ వేరుగున్నాయి. అయితే అప్పుడు నేను ట్రాన్సిషన్ తీసుకొని నేను ఒక పూర్తి అమ్మాయి లెక్క తయారైపోయాను. అయితే ఇది ఒక డిజీజ్ ఏం కాదు, ఇది ఇన్నర్ ఫీలింగ్స్ అన్నమాట. సైన్స్ లో దీన్ని జెనెటిక్స్ అంటారు. ఇది విఆర్ బోర్న్ విత్ దీస్ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ మనం పుట్టాము. అందరూ ట్రాన్సిషన్ కాలేరు. కొన్ని మందికి ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది, కొన్ని మందికి దొరకదు.
ఇవన్నీ పోరాడుకుంటా సక్సెస్ఫుల్ గా నేను ట్రాన్సిషన్ అయిపోయాను. అండ్ ఐమ్ హ్యాపీ నేను ఇట్లా ఉన్నానని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్. ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటే ఐ ఫీల్ చలో ఇది నేను ఉండాలనుకున్నాను, ఇప్పుడు నేను ఇట్లానే ఉన్నాను. సో ముందరగా చెప్పాలంటే నేను ఒక రచయిత్రిని. సో 2017లో మొబైరా ఫౌండేషన్ గురించి విన్నాను. సో నేను మిత్రరాజ్యానికి సంబంధించిన దాన్ని, అంటే అచ్చ భాషలో చెప్పాలంటే అలై. సో నాన్ ఎల్జిబిటి కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ విభాగానికి నేను చెందుతాను. లైక్ మిత్రరాజ్యులు అంటారు వాళ్ళని. తెలుగులో మామూలుగా మనకి ఇంగ్లీష్ లో అయితే ఇంతాక అనిల్ చెప్పినట్లు హీ, షీ, దే, సిస్ జెండర్, జెండర్ ఫ్లూయిడ్ అని చాలా వివిధ రకాల్లో ఉన్నాయి. బట్ తెలుగులో ఇంకా ఆ నాగరికతకి రాలేదు. సో అందుకని ఆమె, అతను లేదా వారు అని ప్రొనౌన్స్ చేస్తారు. సో నేను ఆమె దాని కిందకి వస్తాను. సో మీరు అన్నట్లు ప్రెసెంట్ ఇండియాలో ఇలా ఒక రచయిత్రిగా, ఒక నాన్ ఎల్జిబిటి కమ్యూనిటీగా ఇంకొంతమందిని ఈ సేఫ్ స్పేస్ శాండీ చెప్పినట్టు ప్రమోట్ చేయడానికి మేము సహకరిస్తున్నాం అన్నమాట. నేను ఇందాక చెప్పిన ఆ ప్రిన్స్ పేరు మన్విందర్ సింగ్ ఫ్రమ్ జైపూర్ అనుకుంటా అండి. హీఈస్ ద ఫస్ట్ గే ప్రిన్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ అని విన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 377 యాక్ట్ ఉన్నా కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? సో మీరు అడిగిన క్వశ్చన్ 377 టైంలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. విలేజ్ లో వెళ్ళిన ముందు ఇక్కడ సిటీలో కూడా ఒక ఈవెంట్ చేయాలంటే పర్మిషన్ అడగాలంటే ఇట్ వాజ్ వెరీ బిగ్ ఇష్యూ. అంటే ఒక ప్లేస్ లో ఈవెంట్ చేయాలంటే ఇది ఏంటి, ఎందుకు చేస్తున్నారు మీరు, పోలీస్ దగ్గరకి వెళ్తే పోలీస్ పర్మిషన్ అడిగితే అవసరమా ఇది చేయడానికి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఏదైనా చేస్తే 4 walls లో చేయొచ్చు కదా, మీరు బయట ఎందుకు మాట్లాడుతున్నారు ఆ గురించి. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సెక్షన్ 377 తీసినప్పుడు దాని తర్వాత థింగ్స్ హ్యావ్ చేంజ్, అంటే చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ బయట వస్తున్నారు, కార్పొరేట్స్ మాట్లాడుతున్నారు, కానీ ఒక టైంలో అసలు మాట్లాడలేదు. సో ఇప్పుడు విలేజ్ సైడ్ లో చూస్తే ఇంకా చాలా అవేర్నెస్ అవసరం ఉంది అని నేను, ఎందుకంటే సిటీ లైఫ్ లో ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు విశ్వధ లాగా చాలా మంది ఎల్ఐస్ బయట వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వింటున్నారు, ఈవెంట్స్ అటెండ్ అవుతున్నారు. కానీ చాలా మంది ఉన్నారు బయట ఉన్న వాళ్ళ సపోర్ట్ విలేజ్ సైడ్ లో అసలు సపోర్ట్ సిస్టమ్ లేదు వాళ్ళకి. ఒకవేళ ఇప్పుడు నిన్న నాకు ఒక కాల్ వచ్చింది, వాళ్ళు ఒక లెస్బియన్ కపుల్, వాళ్ళకి విలేజ్ నుంచి వాళ్ళు బయట వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు, కానీ ఇంకా వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళు లెస్బియన్ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేస్తున్నారని. కానీ వాళ్ళు విలేజ్ లో ప్రేమించినారు వాళ్ళిద్దరు. సో అక్కడ ఏమి సపోర్ట్ సిస్టమ్ లేకైనా ఎవరికి అడగాలి ఏం చేస్తున్నారని వాళ్ళ ఇద్దరు బయట వచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళిద్దరి ఏజ్ 40-30 అట్లా ఉంది. సో దే హ్యావ్ అడాప్టెడ్ అ సన్ అండ్ దే హ్యావ్ గ్రోన్ దట్ సన్ అరౌండ్, ఇప్పుడు 12th పాస్ అయ్యారు ఆ అబ్బాయి కూడా. సో కానీ తనకి అవేర్నెస్ లేదు విలేజ్ సైడ్ లో, టౌన్ చిన్న చిన్న సిటీస్ టౌన్ లో అసలు అవేర్నెస్ లేదు. సో దే డు నాట్ నో. నేను అడిగిన అయితే మీరు లెస్బియన్ కపుల్ అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సో దట్ మీన్స్ దే డోంట్ నో వాట్ ఈస్ ద టర్మ్ ఎల్జిబిటి అని టర్మ్ అస్సలు తెలీదు. ఇది మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అసలు తెలియకపోతే బయట కమ్యూనిటీ వాళ్ళకి అస్సలు అర్థమే చాలా మందికి తెలీదు. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు, కానీ విలేజెస్ లో ఇంకా చాలా ప్రాబ్లం వస్తుంది అస్సలు తెలియకున్న వాళ్ళకు. ఒకవేళ తెలుసు అనుకో, సో దే విల్ స్టార్ట్ ట్రీటింగ్ బ్యాడ్లీ, దే విల్ స్టార్ట్ థ్రోయింగ్ పీపుల్ ఆర్ దే కాల్ ఇన్ డిఫరెంట్ నేమ్ లో లెవెల్ లో పిలుస్తారు. సో అవేర్నెస్ సిటీలో ఉంది కానీ విలేజెస్ లో అసలు లేదు. సో మనకి ఇప్పుడు విలేజ్ లో పనిచేయాలి, కొంచెం సిటీ బయటకు కూడా వెళ్ళి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి, అక్కడే చాలా ఇంపార్టెంట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మీలో ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చండి. మీరు ఇందాక శాండీ అన్నారు LGBTQ అని అంటే చాలా మందికి అసలు దాని మీనింగ్ తెలీదు. అంటే బయట మూవీస్ లో చూసే దాన్ని బట్టి వాళ్ళకి కొంతనే తెలుస్తుంది అన్నమాట. ఏంటి అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కొంచెం ఏమన్నా చెప్పగలరా ప్లీజ్? సో LGBTQIA+ కమ్యూనిటీ అంటారండి. చాలా మంది LGBT అని ఆపేస్తా ఉంటారు. సో ఎల్ అంటే లెస్బియన్స్, అంటే ఇద్దరు అమ్మాయిలు ఒకరొకరు ప్రేమించుకోవడాన్ని లెస్బియన్స్ అంటారు. అండ్ G వచ్చేసి గేస్,
గేస్ అంటే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకోవడాన్ని గేస్ అంటారు. బి అంటే బైసెక్షువల్స్. బైసెక్షువల్స్ 2 రకాలు. అంటే ఎలా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఒక అబ్బాయిని ప్రేమిస్తారు. అలా అని ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి అనేది ఎవరు అనట్లేదు. కాకపోతే ఆయనకి కానీ ఆమెకు కానీ ఇట్లా అబ్బాయి ద్వారా ప్రేమ ఉంటుంది, అమ్మాయి ద్వారా ప్రేమ ఉంటుంది. గేస్ లాగా ఓన్లీ అబ్బాయిలతోటే ప్రేమించడము అనేది ఉండదన్నమాట. వాళ్ళని బైసెక్షువల్స్ అంటారు. టీ వచ్చేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తుంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా 2 రకాలు ఉంటాయి. ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్. ట్రాన్స్ ఉమెన్ ఎవరంటే ఒక అబ్బాయి ఆపరేట్ అయిన తర్వాత ఎవరైతే ఆ అమ్మాయి ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతారో వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. అండ్ ట్రాన్స్ మెన్ అంటే ఒక అమ్మాయి ఆపరేషన్ చేయించుకొని కాకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడము ఒక అబ్బాయి లాగా ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళని ట్రాన్స్ మెన్ అంటారు. క్యూ అనేది క్వేర్ అని సంబోధిస్తారు. క్వేర్ అనేది ఏంటంటే ఒక అంబ్రెల్లా టర్మ్. ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మంలో కూడా ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నారు. అందరినీ కలిపి ఒక సనాతన ధర్మం అని ఎలాగే అంటారో ఎల్జిబిటి కమ్యూనిటీలో కూడా చాలా సెక్షువాలిటీస్, చాలా జెండర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాళ్ళందరికీ ఒక కామన్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్వేర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే ఇంటర్సెక్షువల్స్ అన్నమాట. మనం చిన్నప్పుడు ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్ చదువుకునే ఉంటాం కదా, వాళ్ళని ఇంటర్సెక్స్ పీపుల్ అంటారు అనమాట. ఏ వచ్చేసి అసెక్షువల్స్. అసెక్షువల్స్ ఎవరైతే ఉంటారంటే వాళ్ళకి సెక్స్ అంటే మనము ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్, సెక్స్ చేయడము ఇష్టం లేకుండా వాళ్ళ ఓన్లీ ప్రేమగా ఒక ఎదుటి వ్యక్తిని, అది మగ అయినా ఆడ అయినా ట్రాన్స్జెండర్ పర్సన్ అయినా, ఒక ఎదుటి వ్యక్తిని కేవలం ప్రేమించడమే వాళ్ళకి లక్ష్యంగా ఉంటుంది కానీ సెక్స్ లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెయ్యరు. వాళ్ళని అసెక్షువల్స్ అంటారు. దీన్ని LGBTQIA+ కమ్యూనిటీ. ప్లస్ అనేది ఎందుకు వాడతారంటే చాలా సెక్షువాలిటీస్ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఒక దగ్గర 36 జెండర్లు, దగ్గర 90 సెక్షువాలిటీస్ ఉన్నాయి. సో అందరినీ ఒకలాగా ఒక వర్డ్ లో పెట్టలేము. సో దానికోసమే ప్లస్ అనే ఒక ఆయుధాన్ని వాడతారు కమ్యూనిటీ పేరులో. దానికి ఏంటంటే ఒక ఇంక్లూజివ్నెస్ అంటే ఒక స్పేస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎల్జిబిటి కమ్యూనిటీకి. మీరు ఈ వేరే సెక్షువాలిటీగా మీ ఓరియంటేషన్ వేరేగా ఉన్నా కూడా మీరు ఇదే కమ్యూనిటీలో బిలాంగ్ చేస్తారు. మీ సెక్షువాలిటీ ఇక్కడ మెన్షన్ చేయకపోయినా ప్లస్ అనేది ఏదైతే ఉందో దానిని మీకు ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ సెక్షువాలిటీ, ప్రతి ఒక్క సెక్షువాలిటీ ఈ కమ్యూనిటీలో ఇన్వాల్వ్మెంట్ భాగంగా ఉంటారు కాబట్టి దీన్ని LGBTQIA+ అని అంటారు. ఓకే. అండ్ షేక్ మీరు ఒకటి చెప్పగలరా, సోషల్ స్టిగ్మా ఎట్లా దీన్ని చేయడం అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇందాక అనుకున్నట్టు మెట్రో సిటీస్ లో స్టిల్ అనుకుంటున్నాం అంతా బాగుంది అని, కానీ అది ఊరికే జస్ట్ కొంచెం ఒక హైయర్ కమ్యూనిటీలో కనిపిస్తుంది. బట్ లోయర్ లెవెల్లో ఉండే వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనికి ఏమని చెప్తారు? సోషల్ స్టిగ్మా అనేది ఒక చాలా డేంజరస్ అది చాలా డేంజరస్. అది ఇప్పుడు దానికి ఎట్లా హ్యాండిల్ చేయాలంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇది లాగింగ్ అన్నమాట. బేసిక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మనం ట్రాన్స్జెండర్స్ ని, జెండర్స్ ని, సెక్షువాలిటీని ఇంక్లూడ్ చేయకుండా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మేల్ ఫీమేల్ అని చదివిస్తే వాళ్ళకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి, మన గే కమ్యూనిటీ గురించి, లెస్బియన్ కమ్యూనిటీ వాళ్ళకి తెలియట్లేదు. అయితే మనం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే మనం చిన్నప్పటి నుంచే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇది చేంజ్ తెప్పించుకోవాలా. ఇది చాలా చాలా లేట్ అయిపోయింది. అప్పుడే మనకి వీ కెన్ చేంజ్ ద ఫ్యూచర్ అండ్ టాక్. ఇప్పుడు సొసైటీకి ఎట్లా చేంజ్ చేయాలంటే సడన్ గా మనం 3 సెంట్స్ రాగానే అందరు చేంజ్ కావరు. మన ఇట్లా ఈవెంట్స్ ద్వారా, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా ఎన్నో మంది చూస్తారు. దానివల్ల వాళ్ళు ఇలా లెస్బియన్ ఏంటి, గే అని ఎట్లా అనిల్ గారు నేర్చుకున్నారు. ఇలా ట్రాన్స్జెండర్ కూడా నార్మల్ హ్యూమన్ అని ఇలా నేర్చుకున్నారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తోనే చాలా మంది నేర్చుకుంటారు. ఎందుకంటే మన ఇండియా మీకు తెలుసు చాలా బాగా, మనం చాలా మంది టీవీతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అయితే ఎప్పుడు మనము క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు
స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ వచ్చింది, లడ్కి బేటీ పడావ్ ప్రోగ్రామ్ వచ్చింది. అట్లాంటి మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి, మన గే కమ్యూనిటీ గురించి ఎందుకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ లేవు? యూనో సేవ్ ద గే కమ్యూనిటీ అని ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ వస్తే దానికి దూరదర్శన్ లా కానీ ఏదైనా నేషనల్ ఛానల్స్ లా కానీ దానికి ప్రమోట్ చేస్తే జనాలు నేర్చుకుంటారు అట్లా. బికాస్ ఇప్పుడు మనం ప్రతి ఊర్లో మొబైరా ఫౌండేషన్ పోయి వాళ్ళకి నేర్పిలేము, కరెక్ట్? అయితే ఇలాంటిది అండ్ మూవీస్ ఎస్పెషలీ ఎట్లా అంటే మనం ఇప్పుడు రేపు ప్రభాస్ బ్లూ కలర్ జీన్స్ వేసుకుంటే మొత్తం జనాలందరూ బ్లూ జీన్స్ వేసుకుంటారు. అట్లాంటి మూవీస్ లో కూడా మన క్యారెక్టర్స్ ని చాలా సెన్సిటివ్ గా యూజ్ చేయాలి. మన మూవీస్ కానీ సీరియల్స్ లో కానీ ఎప్పుడు మన కమ్యూనిటీ గురించి ఒక కామెడీ, ఒక జోక్ ఎప్పుడు ఆ క్యాటే ఎందుకు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఒకటి దే హ్యావ్ టు షో ద రియల్ ట్రూనెస్, వాళ్ళ స్ట్రగుల్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, దాట్ హ్యాస్ టు బి వాట్ ఆన్ స్క్రీన్. అప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు, అరే తల్లి నేను తప్పు పని చేసిన, తను కూడా ఒక మనిషియే, తను కూడా దానికి కూడా బతికే అధికారులు ఉన్నాయి. అది ఇప్పుడు ఒక మూవీ చూసి ట్రాన్స్జెండర్ కాలేదు, అది ఇట్లనే పుట్టింది. సో ఇలాంటి మీడియా ఇస్ అ మేజర్ రోల్. అండ్ ఎస్, పేరెంట్స్ వాళ్ళకి భయపడే అవసరం లేదు. మాకు ఏం రోగం రాలేదు, వీఆర్ బెటర్ దెన్ కరోనా, వీఆర్ జస్ట్ నార్మల్స్. మీ చిల్డ్రన్ ఇట్లా ఉంటే ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫీలింగ్. సపోర్ట్ చేయాలా, మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్లీ సొసైటీతో వాళ్ళు పోరాడతారు. వాళ్ళు ఆల్రెడీ సొసైటీ వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు, మీ ఇంట్లో నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? ఇల్లు వదిలేసి అదే బతుకు వాళ్ళది. సో ఇట్లాంటిది ఎవ్రీబడి చాలా మంది రోల్స్ ప్లే చేస్తారు అండ్ టుగెదర్ ఓన్లీ మనం దీన్ని పోరాడొచ్చు అండ్ వీ కెన్ స్ప్రెడ్ అవేర్నెస్. మీరు జాబ్ చేస్తున్నారు కదా షేన్, సో అక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమి రాలేదా? ఆఫ్ కోర్స్ అది కార్పొరేట్ అవ్వచ్చు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదంటారా? అంటే ఇబ్బంది ఉండే. నేను జాయిన్ అప్పుడు అప్పుడు సెక్షన్ 377 ఉండే అనమాట. సో వెన్ ఐ జాయిన్డ్ ఐ వాజ్ నాట్, నేను ఇట్లా లేకుండే, నేను ఒక అబ్బాయి లెక్కనే పోతుండే, అన్ని అలాంటివి ఉండే. బట్ నా ఫీలింగ్స్, నా మాట్లాడే అన్ని అమ్మాయి లెక్కనే ఉండే. అయితే జనాలు కన్ఫ్యూజ్ ఉండే, ఎందుకు ఇట్లా అవుతుంది. ఇప్పుడు నేను ఆఫీస్ లో కూడా నేను ఇప్పుడు చేంజ్ అవ్వాలంటే నా ఆఫీస్ నన్ను సపోర్ట్ చేస్తుందా, నేను ఇప్పుడు సడన్ గా పోయి మారితే నా జాబ్ నుంచి తీసేస్తారా అని ఒక భయం ఉండే. అయితే మన ఆఫీస్ లోనే ఒక కమ్యూనిటీ డెవలప్ చేసినాం అనమాట. ఇప్పుడు శాండీ లాంటి మెంబర్స్ కలిసి ఒక కమ్యూనిటీ అని, ప్రైడ్ అని ఒక కమ్యూనిటీ తెరిచి మన ఫీలింగ్స్ ని మన లీడర్స్, మన హెచ్ఆర్ లీడర్స్ ని చెప్పడానికి, ఇట్లా మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్సే, మాకు మా అధికారులు కావాలా, వీ వాంట్ టు బీ ఆఫీస్ లో కూడా మనం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాము, మీ సపోర్ట్ కావాలని. అయితే దానికి కూడా చాలా కష్టమైంది, వాళ్ళు అగ్రీ చేయలేదు. ఎందుకైతే సెక్షన్ 377 ఉండే. ఈ సెక్షన్ 377 ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ సెక్షన్ 377 ఏంటని, అందరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తారు. ఇప్పుడు సెక్షన్ 377 అంటే ఏమంటున్నారు జనాలు, ఇప్పుడు గే నిన్ను జైలు వేసేస్తారు, లెస్బియన్ నిన్ను జైలు వేసేస్తారు. అది కాదు. సెక్షన్ 377 అంటే మీరు ఆ యాక్ట్ అనమాట, ఆ సెక్షువల్ యాక్ట్ లో మీరు ఇఫ్ సంబడి క్యాచెస్ యూ, దెన్ మీకు ఇంప్రిజన్మెంట్ ఏదో అవి ఉండే. సో జనాలు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసి చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసి కమిటీ మీద చాలా ప్రెషర్ బిల్డ్ చేశారు. I think we have explained to the leaders in our company that this law is nothing to do with your orientation or your gender, and since we are a global international company, we have to treat all employees equal. అందని ఒక సమానం చూడాలని సంజాన్. అప్పుడు అది వస్తే నాకు కొంచెం ధైర్యం వచ్చి మళ్ళీ నేను I took the step to transit. ఎందుకంటే మా కంపెనీ నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఏం కావాలి నాకు, ఇక్కడ తండ్రి సపోర్ట్ చేస్తారు, ఇక్కడ సొసైటీ చదివి, ఇక్కడ ఒక అంటే ఆఫీస్ ఇస్ సెకండ్ హోమ్. అక్కడ మన ఇట్స్ లైక్ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఆల్మోస్ట్. అయితే వాళ్ళే మనం సపోర్ట్ చేస్తే ఇంకా యూ విల్ బి డెఫినెట్లీ బి హ్యాపీ. అండ్ చాలా కంపెనీస్ ఇప్పుడు ముంగట వస్తున్నారు సపోర్ట్ చేయడానికి. విశ్వనా, మీరు చెప్తారు అంటే మూవీ ఎఫెక్ట్ చాలా ఉంది అని ఇందాకే మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అంటే చూపిస్తారు మూవీస్ లో. సో మూవీస్ అనగానే ఒక ట్రాన్స్జెండర్ ని చూపించి వాళ్ళకి ఒక మధ్యలో ఒక చున్నీ వేసి వాళ్ళు ఇలా పైన పట్టుకోవడం అదే చూపిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడ మారాలి? రైటర్ మీరు ఏం చెప్తారు?
పాశ్చాత్య జీవితంలో మనకి మూవీస్ ప్రభావం చాలానే ఉంది, చలనచిత్ర ప్రభావం చాలానే ఉంది. మీరన్నట్లు గే అంటే, ట్రాన్స్జెండర్ అంటే ఒక వివిధ భాషల్లో వివిధ రకాల టర్మ్స్ యూస్ చేసి అవహేళన చేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కానీ మనం ఎందుకు ఎప్పుడు నెగటివిటీనే చూసి లేదా అశ్లీలంగా ఉండే జోక్స్ నే ప్రవోక్ చేయాలి అనేది నా క్వశ్చన్. ఎందుకంటే మనకు కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అయి ఉన్నాయి కదా, లైక్ శుభమంగళ సావధాన్, లేకపోతే ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా. సో ఇలాంటి నేను ఇప్పుడు జస్ట్ చిన్న ఒక 2-3 మూవీస్ పేర్లు చెప్తున్నాను. కానీ ఇలా ట్రాన్స్జెండర్స్ ఆర్ బైసెక్షువల్స్ ఆర్ గేస్ ఆర్ లెస్బియన్స్ దీన్ని ప్రమోట్ చేసేకి చిత్రాలు కూడా వస్తున్నాయి. ఇది నేను చెప్పినవి చలనచిత్రంలో చాలా బిగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాపిక్స్. అలా కాకుండా చాలా మంది ఎల్జిబిటి కమ్యూనిటీలోనే షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నారు, తీస్తున్నారు. అవి ఒక మంచి అదేమంటారు నంది అవార్డ్స్ లేదా ఆస్కార్స్ వరకు కూడా వెళ్ళిన చిత్రాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు గుర్తుంచుకునేవి అశ్లీలంగా కనిపించే జోక్స్, అశ్లీలంగా కనిపించే విషయాలు మాత్రమే. ఇప్పుడు మా మొబైరా ఫౌండేషన్ ద్వారా మీరన్నట్టు రచయిత్రిగా నేను చాలా మందితో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ రెవల్యూషన్ అనే పదం యూస్ చేయొచ్చు, అక్కడి వరకు ఆగిపోతుంది. ఇప్పుడు మూవీ ఏదైనా చూస్తే పక్కన అమ్మ కూర్చుందో లేదా నాన్న కూర్చుంటే ఇన్స్టాగ్రామ్ లో లెటస్ సపోర్ట్ ద ప్రైడ్, లెటస్ డూ దిస్ అండ్ దట్ అనేసి అంటాం. కానీ అమ్మ పక్కన కూర్చొని మార్చు అంటే వెంటనే మార్చేస్తాం ఛానల్. అమ్మకి చెప్పాలని ట్రై చెయ్యం, నాన్నకి చెప్పడానికి ట్రై చెయ్యం. అది ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ లో అమ్మ నాన్న ఉండరు కదా మనకు చెప్పేకి, ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ప్రమోట్ చేస్తే సరిపోదు. ఆ చలనచిత్ర ప్రభావం ఏదైతే ఉందో రూట్స్ ఆఫ్ ద పీపుల్ కి చేరాలి అంటే ఇంతాక చెప్పినట్టు విలేజ్ల్లో, శాండీ చెప్పినట్టు ఇంతాక విలేజ్ల్లో వాళ్ళకి తెలియదు. సో ఈ చిత్రాల ద్వారా లేదా మీ వంటి మీడియా ద్వారా తెలిసినప్పుడు అది పుస్తక రూపంలోనో లేదా పేపర్ రూపంలోనో వచ్చి బయట జనాలకి అర్థమయ్యే ఆవశ్యకత చాలా ఉంది. సో మూవీస్ కూడా ఏమన్నా కామెడీ షోస్ లేదా ఓపెన్ మైక్ కామెడీ షోస్ జరిగినప్పుడు అశ్లీలత కంటే దాన్ని కొంచెం ప్రొవోకేట్ చేసేటట్లు మాట్లాడితే బాగుంటుంది. అంటే నవ్వు అనేది క్షణికమే, కాకపోతే దాని వల్ల ఇంపాక్ట్ అయ్యే జనాలు చాలా మంది ఉంటారు. ఆ సెన్సిటివిటీ తెలుసుకొని మసులుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అని ఇంకొకటి చెప్పండి. యాక్చువల్ గా మనము ఇట్లా బయట వెళ్ళినప్పుడు ఈ చెక్ పోస్టుల దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటారు కొంతమంది, డబ్బులు అడుగుతూ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా విన్నా నేను. నైట్ వెళ్ళేటప్పుడు లిఫ్ట్ అడగడము, వాళ్ళని ఏదో ఒక రకంగా హింసించడం కూడా జరిగినాయి. సో అలా జరిగినప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు చేసిన దానికి చాలా మంది ఈ కమ్యూనిటీ మీద ఓకే వీళ్ళందరూ ఇంతే అని పడిపోయింది. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏమని చెప్తారు అసలు? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనము చెక్ పోస్ట్ లో కానీ, సిగ్నల్స్ లో కానీ, ట్రైన్స్ లో కానీ ఎక్కువ మంది తిరిగే వాళ్ళు, ఎవరైతే జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేవారు, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు, హిజ్రా కమ్యూనిటీ కూడా కాదు. ఫస్ట్ మనము ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హిజ్రాలు ట్రాన్స్జెండర్లు సేమ్ ఒకటే అని అనుకుంటారు, కానీ కాదు. హిజ్రా అనేది ఒక కల్చర్, ట్రాన్స్జెండర్ అనేది ఒక జెండర్ ఐడెంటిటీ. ఒక జెండర్ కి సంబంధించిన మగవారు, ఆడవారు, అలాగే ట్రాన్స్జెండర్ వారు. అండ్ హిజ్రా అనేది ఒక కల్చర్. దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, హిజ్రా కల్చర్ లో ఒక కల్చర్ ఏంటంటే ఫెస్టివల్స్ లో వెళ్ళి నాట్యము, గానము అలాంటివి పర్ఫామ్ చేసి ఆ ఆర్ట్ పర్ఫామ్ చేసినందుకు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే గర్భవతి డెలివరీ అయినప్పుడు ఏదైనా అమ్మాయి డెలివరీ చేసినప్పుడు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేకపోతే ట్రాన్స్జెండర్ కానీ, అది పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ చిన్న పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటారు. అలాంటి వారిని హిజ్రా కల్చర్, హిజ్రా ట్రాన్స్జెండర్స్ అంటారు. ఇంకా మిగతా వారు ట్రాన్స్జెండర్స్ ఎవరైనా అవచ్చు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ హిజ్రా కాదు, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళందరూ సేమ్. ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది స్టేషన్స్ దగ్గర, పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర, మన సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు జస్ట్ శారీ కట్టుకున్నంత మాత్రాన హిజ్రాలు ట్రాన్స్జెండర్లు కాదు. చాలా మంది ఈ మధ్య ఈజీ మనీ అంటే చాలా తొందరగా ఎక్కువ పని చేయకుండా వచ్చే మనీ కోసం ఎదురు చూస్తూ
మగవారు ఏం చేస్తున్నారంటే ఒక చీరని చుట్టేసుకొని రోడ్ల మీదకి వెళ్ళేసి ఒక ఈ తాళి, దీన్ని తాళి అంటారు. రెండు చేతులు కలిపి ఒక చూపించేదాన్ని తాళి అంటారు. దాన్ని హిజ్రా కల్చర్ లో హిజ్రాస్ యూజ్ చేస్తా ఉంటారు, ఉపయోగిస్తా ఉంటారు. సో దాన్ని ఉపయోగించుకొని చాలా మంది మగవారు చీరలు కట్టుకొని చాలా మంది పబ్లిక్ ని హెరాస్ చేస్తున్నారు డబ్బుల కోసం. వాళ్ళని బైరూపీలు అంటారు. వారు ఏంటంటే డబ్బుల కోసము ఇలాంటి చేయడం వల్ల ట్రాన్స్జెండర్లకి, హిజ్రా కమ్యూనిటీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి బ్యాడ్ నేమ్ కూడా, చాలా గలీజ్ పేరు వస్తుంది అనమాట మొత్తం కమ్యూనిటీకి. సో నేనేం చెప్తానంటే ఒక ఇద్దరు ముగ్గురు వల్ల మొత్తం కమ్యూనిటీని తప్పు పట్టడం చాలా తప్పు. ప్రతి మగవాడిని రేపిస్ట్ అని బ్లేమ్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే ఒక హిజ్రా గాని, ఒక ట్రాన్స్జెండర్ కానీ మిమ్మల్ని రోడ్డు మీద డబ్బులు అడగడం కానీ వేధించడం జరిగిందంటే అది ఆ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం, మొత్తం కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు. అండ్ మొత్తం కమ్యూనిటీని తప్పు పట్టడం చాలా తప్పు. మీరు చెప్పండి, మొబెరా ఫౌండేషన్ అసలు ఈ ప్రైడ్ మంత్ లో ఏం చేస్తుంది అండ్ ఈ కమ్యూనిటీకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే, సో గత 1 year నుంచి అన్ని ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఎందుకంటే కరోనా వల్ల లాస్ట్ ఇయర్ కూడా ప్రైడ్ మంత్ లో నో సెలబ్రేషన్. బేసికలీ ప్రైడ్ మంత్ ఈ ఒక్క మంత్ జూన్ మంత్ కి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే, ఇది మన ఇండియాలో కాదు కానీ యుఎస్ లో ఈ ఒక్క మంత్ లో వేరే వేరే ప్లేసెస్ లో, వేరే వేరే స్టేట్స్ లో ప్రైడ్స్ జరుగుతుంది, ప్రైడ్ మార్చ్ జరుగుతుంది. మా ఇండియాలో ఇది ప్రైడ్ ప్రతి మంత్ కి వేరే వేరే ప్లేస్ లో ఉంటది. లైక్ హైదరాబాద్ లో ఫిబ్రవరి మంత్ లో ప్రైడ్ వాక్ ఉంటది, అది చెన్నైలో జూలై, నవంబర్ లో ఢిల్లీ, ముంబై అట్లా. సో దిస్ మంత్ ఎవ్రీ ఇయర్ we used to do lot of physical events చేస్తున్నాం, డ్రాగ్ షోస్ ఉంటది. కానీ లాస్ట్ ఇయర్ కరోనా వల్ల ఏం అవ్వలేదు. సో లాస్ట్ ఇయర్ మనం ప్రైడ్ మంత్ లో ఒక ఆన్లైన్ ఈవెంట్ చేసినాం, ఇంకా స్టోరీ కవర్ చేసినాం. 30 days 30 community based story. Lot of people from the community who has done a great job. Just Hyderabad లో ఒక్కరే ప్లేస్ కాదు, మొత్తం ఇండియాలో వేరే వేరే స్టేట్ లో ఏదైనా మంచి పని చేసిన వాళ్ళందరి లైఫ్ స్టోరీ మనం కవర్ చేసినాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే 30 days 30 రీల్స్ చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీలో రీల్స్ చాలా ఒక మీడియం వచ్చేసింది అవేర్నెస్ కోసం. చాలా మంది చూస్తారు, 30 సెకండ్ ఉంటుంది కదా, చిన్న ఉంటది అని మొత్తం టీమ్ కలిసి ఇది ఒక డిసిజన్ తీసుకున్నారు that if at all we make small reels, then it will be very important and it will reach masses. Reel madhyam we can do lot of awareness programs. So we took a challenge of 30 days 30 reels. So ప్రతి రోజు ఒక్కొక్క టాపిక్ గురించి, ఒక్కొక్క ఐడెంటిటీ గురించి we are releasing reels. Apart from that, every day ఇప్పుడు మా కమ్యూనిటీ ఆల్రెడీ చెప్పినారు అందరూ, దట్ కమ్యూనిటీలో అవేర్నెస్ తక్కువ, బయట కమ్యూనిటీ అస్సలు అవేర్నెస్ లేదు. కమ్యూనిటీ గురించి ఎవరికి ఎక్కువ తెలీదు, టర్మినాలజీస్, ప్రొనౌన్స్, జెండర్ ఐడెంటిటీ అన్ని అందరికీ తెలీదు. సో ప్రతిరోజు మినిమం 7 to 8 స్టోరీ పెడుతున్నాం మనం మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ఎందుకంటే ఇన్ దాట్ స్టోరీస్ వీఆర్ కవరింగ్ ఆల్ ద సెక్షువాలిటీస్. అట్లీస్ట్ పీపుల్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ సెక్షువాలిటీ, వాట్ ఈస్ జెండర్, ప్రొనౌన్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మీ మేజర్ ఈవెంట్ అది ఈ ప్రైడ్ మంత్ లో మనం ప్రతి రోజు 7 to 8 1 hour కమ్యూనిటీ కనెక్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ కమ్యూనిటీ కనెక్ట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ అండర్స్టాండబుల్. అంటే మొత్తం కమ్యూనిటీకి ఒకసారి కనెక్ట్ చేసి ఒక ప్లేస్ లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. వీఆర్ జస్ట్ నాట్ డూయింగ్ కల్చరల్ ఈవెంట్, వీఆర్ గెటింగ్ people from doing mandala art, people doing makeup, teaching us makeup, fashion blogs. We are trying to get psychiatrists to talk about mental health. Today we have session where we have someone teaching us how to operate LinkedIn, how a proper profile should maintain LinkedIn. So okokka roj okokka topic iskoni vachi we are trying to talk about that. Apart from all these three things, the last thing what we are doing every Sunday, that is 4th Sunday in the June, we are trying to get 4 different organizations, 4 different organizations. ఈ అన్ని ఆర్గనైజేషన్ ఎల్జిబిటి గురించి పని చేస్తున్నారు, కానీ ఈ పెద్ద ఆర్గనైజేషన్ కాదు. నార్మల్లీ పెద్ద ఆర్గనైజేషన్ గురించి అందరికీ తెలుసు, లైక్ వీ హ్యావ్ హంసఫర్ ట్రస్ట్, వీ హ్యావ్ యారియా, ఈ అన్ని ముంబై, ఢిల్లీలో చాలా పెద్ద ఆర్గనైజేషన్ అందరికీ తెలుసు. కానీ వాట్ అబౌట్ ద ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ స్మాల్ సిటీస్ లైక్ భువనేశ్వర్, రాంచీ, భోపాల్, నార్త్ ఈస్ట్,
సో ఇలాంటి ప్లేస్ కూడా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు, అక్కడ కూడా కమ్యూనిటీ ఉంది, అక్కడ కూడా సపోర్ట్ ఉంది, కానీ ఎవరికి తెలియదు. సో వాట్ వీ ట్రైడ్ 4 days 4 Sundays వస్తున్నారు కదా ఈ మొత్తం మంత్ లో. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ 4 speakers from those small organizations and trying to get them for an event called Chai Pe Charcha. ఆ ఈవెంట్ లో మనం అడుగుతున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు, ఏం డిఫికల్ట్స్ వచ్చింది, మీకు రీచ్ అవ్వాలంటే మీ స్టేట్ వాళ్ళకి, ఎందుకంటే మా మొబైరాలో మొత్తం కంట్రీ నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి ఫాలో చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఆ స్టేట్ గురించి ఉన్నప్పుడు వాళ్ళ స్టేట్ లో ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలియకపోతే వీఆర్ ట్రైంగ్ టు గెట్ దెమ్ అండ్ కనెక్ట్ టు దాట్. ఇఫ్ ఎనీ ఇష్యూ కమ్స్ విత్ దేర్ ఫ్రెండ్స్ హూ స్టేయింగ్ ఇన్ దాట్ స్టేజ్, they can connect to those people. So మొత్తం idea ఇది ఉంది for Pride Month, just not awareness, to also know people, connect with people is what the motto for the foundation. విశ్వద, చాలా మంది ఈ కమ్యూనిటీ గురించి అంటే నేచర్ కి ఎగెనెస్ట్ గా ఉన్నారు అన్న టాక్ కూడా వినే ఉంటారు కదా మీరు. సో వాళ్ళకి ఏం చెప్తారు విశ్వద మీరు? సో చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు, నేచర్ కి అగెయిన్స్ట్ గా అనే పదం. కానీ నాకు వీళ్ళందరికీ నేను ఒకటే తిరిగి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. నేచర్ కి అగెయిన్స్ట్ గా జరుగుతోంది అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని మీరు ఎందుకు ప్రొవోకేట్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని నమ్ముతున్నారు? లేదా బృహన్నలను ఒక మనిషిగా మీరు ఎందుకు పురాణాల ప్రకారం ట్రీట్ చేశారు, శిఖండిని ఎందుకు ట్రీట్ చేశారు? అది నేచర్ కు అగెయిన్స్ట్ అయినప్పుడు వేదాలని పురాణాలని మీరు ఎందుకు అవలంబిస్తున్నారు? నేచర్ కి అగెయిన్స్ట్ అనే క్వశ్చన్ కంటే మనం ఎలా నేచర్ కి తగ్గట్టు లేదా పరిపక్వత చెందాలి అనేది ఇంపార్టెంట్. ఇదే నేచర్ కి అగెయిన్స్ట్ అనే పాయింట్ లో అందరూ మాట్లాడుకునేది ఏమంటే ఇది పాశ్చాత్య కల్చరు, వెస్టర్నైజ్డ్ గా వచ్చిన కల్చర్, ఇది మనలో లేనిది అనే భావనతో చాలా మంది ఉన్నారు. మనలో లేనిది అనే భావన అనేది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఇది మన వేదాల నుంచి పురాణాల నుంచి కూడా మనం దీంట్లో మమేకమయ్యే పెరుగున్నాము. సో ఇదేదో కొత్త టర్మ్ గా కొత్త విషయంగా ఆలోచించకూడదు. సో సొసైటీ ఫైనల్ గా షేర్ ఒక విషయం చెప్పండి. అంటే సొసైటీని ఇప్పుడే అన్నారు విశ్వద, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి అనేది. త్రూ యాక్ట్ ప్రకారం సొసైటీ ఎలా ఉండాలి, ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే స్మాల్ టౌన్స్ లో ఉన్నారో వాళ్ళకి ఈ యాక్ట్ వల్ల ఉపయోగాలు అనేది ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఫైనల్ మనం కంక్లూడ్ చేద్దాం దీంతో. ఇప్పుడు ఏమైతుందంటే సొసైటీలా టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు ఊర్లలా పల్లెటూర్లలా ఎట్లా అంటే వాళ్ళకి టోటల్ హేటెడ్ అన్నమాట. అక్కడైతే ఘోరంగా వాళ్ళని కొట్టేయడము, చంపేయడము, యూనో పెళ్లి చేసేస్తారు. ఇప్పుడు వీడు గే అని తెలిసిపోతే ఆ పెళ్లి చేసే అబ్బాయి మారిపోతున్నారు అంటున్నాడు. అంటే అలాంటి పెళ్లిలు ఏమైతాయి, డిస్టర్బ్ పెళ్లి అవుతారు. అక్కడ ఏమైతుంది అంటే వాళ్ళది ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఆ పెళ్లి ముంగట్ పోదు, లేకుంటే అబ్బాయి ఏం చేస్తారు, సూసైడ్ చేసుకుంటారు. అయితే ఇలాంటి చాలా 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 ట్రాజడీస్ అవుతాయి ఊర్లలో. మన సిటీలో కూడా యూనో పేరెంట్స్ తెలిసి కూడా మా అబ్బాయి ఇట్లా ఉన్నా తెలిసి కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే చలో ఈ అబ్బాయికి పెళ్లి చేసేద్దాం, మారిపోతాడు. ఈ అబ్బాయికి జిమ్ పంపించేస్తే అమ్మాయి లేకపోయి మొగాడైపోతాడు. అంటే ఇలాంటిది మైండ్ సెట్ అంటే మారాలా. దీన్ని ఎట్లా అంటే మన పేరెంట్స్, దీనికి మేజర్ రెస్పాన్సిబిలిటీ అంటే పేరెంట్స్ అండి. మీరు పిల్లల్ని కన్నారు, దానికి యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. లేకుంటే పిల్లలు కన్నకండి. మీ వల్ల కాకుంటే చలో ఇప్పుడు మీ పిల్లలు కన్నాడు, మీ పిల్లలు గుడ్డోడు వచ్చిందా, మీ పిల్లోనికి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, మీరు వదిలేస్తారా? అట్లనే మీ పిల్ల గే, లెస్బియన్, ట్రాన్స్జెండర్ అయితే ఎందుకు వదిలేస్తున్నారు మీరు? See, your child is your responsibility. అదే ఇప్పుడు నేను అంటున్నా అంటే వాట్ ఐ వాంట్, నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను, ఎందుకు ఈ ఐటీ కంపెనీ ఇంత కష్టపడుతుందంటే ఐ వాంట్ టు ఎన్ ఎగ్జాంపుల్ సొసైటీకి నేను కూడా మీ లెక్క బతకొచ్చు, నేను కూడా జాబ్ చేయొచ్చు, నేను కూడా ఒక ఇల్లు కొనొచ్చు, నేను కూడా పెళ్లి చేసుకొని ఒక సంసారంగా ఉండొచ్చు, నేను కూడా మా మామయ్యని టైంకి అన్నం మందులు ఇవ్వచ్చు అని ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని ఐఎమ్ దేర్ టుడే. ఇట్లాంటి ఉండొచ్చు. ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మీరు సపోర్ట్ ఇస్తే. అయితే మన పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్లీ మనం అన్ని విధాలని మనము పోరాడుకోవచ్చు. అండ్ ఎస్, యాజ్ అ ట్రాన్స్జెండర్ మీకు ఏమైనా అయితే మన ఇప్పుడు ఇది ఎట్లా అంటే వీ కెనాట్ ఈవెన్ గో
చాలా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్, గే కమ్యూనిటీస్ ఇట్లా వాళ్ళ టార్చర్ కి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఇంట్లో దాచుకుని ఏడ్చుకుంటారు. లేకుంటే మా కమ్యూనిటీ ఇట్లా శాండీ చెప్పారు కదా, మా ఫోన్ కాల్స్ వస్తుంది, ఏం చేయాలా, ఎలా చేయాలా, మనం వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇస్తాము. ఇప్పుడు వెరీ రేర్ కేసులో ఎవరు పోలీస్ స్టేషన్ పోయి పేరెంట్స్ మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే అది ఒక రేర్ కేసు ఉంటది. అది ఎవరో యూనో రుద్రమ్మ దేవి టైపు బలము, స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ చేస్తారు. కానీ ప్రతి పిల్లలు చేయగలలేరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే ఎంత సెన్సిటివ్. అరే నేను మా అమ్మాయి మా తండ్రి గురించి ఎట్లా కేసు చేయాలా, మా అమ్మ మీద ఎట్లా కేసు చేయాలా, ఇట్లా చేసింది వాళ్ళు అంతా ఆలోచిస్తారు. కానీ అదే పేరెంట్స్ వాళ్ళ గురించి ఆలోచించదు. నేను వాళ్ళని కొడుతున్నా, వాళ్ళని తిడుతున్నా, వాళ్ళ ఇళ్ళకి ఎలా కొడుతున్నా, దే విల్ నాట్ థింక్. అండ్ అదే చైల్డ్ విల్ థింక్ అబౌట్ దే పేరెంట్స్ అన్నమాట. అయితే యాజ్ లా, ఎస్ యూ కెన్ గో అండ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ హరాస్మెంట్ లో మీరు చేయొచ్చు, మీ పేరెంట్స్ హరాస్ చేయొచ్చు. కానీ బట్ department should take that case. Police department should be sensitive, to understand culture and understand. And to be very honest, Hyderabad police is quite sensitized, and they are now ipudaithe chaala changes vachestunnayi, vallu accept chestunnaru. I mean changes vastunayi, chinna changes vastunayi, but a major change will happen only if government brings in strict laws. దానికి ఎట్లా అంటే ప్రమోట్ చేయాలా. ఇట్లా చేస్తే ఇప్పుడు నార్త్ ఈస్ట్ లా నార్త్ ఈస్ట్ ని వాళ్ళని చైనా చింగ్ చాంగ్ అనే అది ఒక బ్యాన్ అన్నమాట. అది వాడితే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ స్ట్రిక్ట్ ఉంటది. అలాంటిది ట్రాన్స్జెండర్ కమిటీస్ ని, గేస్ ని ఎక్కిరిస్తే కూడా, ఇలాంటి కర్స్ వర్డ్స్ యూజ్ చేస్తే కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని చెప్తే ఆటోమేటిక్లీ సుధరాస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఎట్లా అంటే భయానికే వాళ్ళు మారుతారు. ఇప్పుడు మాస్క్ వేసుకో, నువ్వు ప్రాణం పోతుంటే భయపడరు. మాస్క్ వేసుకోరా, నీకు 500 ఫైన్ అంటే ఆ 500 ఫైన్ కోసం వాళ్ళు మాస్క్ వేసుకుంటారు. అంటే మన సొసైటీ అట్లా అయిపోయింది అనమాట. వాళ్ళకి కట్టనే వాళ్ళకి మారడం ఇంకా. సో ఈక్వల్ లాస్ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ టు ప్రొటెక్ట్ us. ఓకే అండి, మీరు అన్నట్టు సొసైటీలో చేంజ్ వస్తుందని, మార్పు రావాలని కోరుకుందాం. మీ అందరికీ హ్యాపీ ప్రైడ్ మంత్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ.